చక్కగా ప్యాకింగ్ చేస్తారు కదా, అందమైన భారత్ అనే మాట. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా గొప్ప తండ్రి, దయగలిగిన నాయన, ఈ ఉదయకాలంలో మరొకసారి మీ పాదసంలో చేరి మీ నామాన్ని స్మరించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఉన్నాను. ఈ ఉదయకాలంలో మా కళాశాలలో చేరి 67వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుండగా మీరు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్ర దినాన్ని బట్టి, స్వాతంత్రాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి 27 సంవత్సరాల నుండి నా తండ్రి మేము అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ, మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మేము కాపాడుకోగలిగే స్థితిలో మేము ఉండడానికి మీ కృపను గ్రహించండి. మరి మా దేశంలో ఈనాడు 67 సంవత్సరాలు స్వాతంత్రం పొంది కూడా ఇంకా అనేక సమస్యలతో ఉన్నప్పుడు, దేశంలో అంతర్గతంగా బాహ్యంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మా దేశాన్ని మీరు తోడైంది కాపాడుచు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. మాకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని అతన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఈ దేశ పౌరులుగా మంచిగా ఈ దేశం కొరకై జీవించడానికి మాకు నేర్పించండి. మా యొక్క మరి నాయకులు, మా జాతీయ నాయకులు దేశం కోసం పోరాడేటువంటి విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈనాటి పరిస్థితుల్లో మా దేశం ఒకవైపు అభివృద్ధి చెందుతూ ఉండగా మరోవైపు ఇంకా పేదరికంలోనే అనేక మంది ప్రజలు మరణిపోతూ ఉన్నారు. త్రాగడానికి నీరు లేని స్థితిలో కూడా ఈనాడు మా దేశంలో అనేక గ్రామాలు అవలంబిస్తూ ఉన్నాయి. వాటన్నిటి సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా ముందున్నటువంటి మరి మా బిడ్డలు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి
నుంచి దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకొని మరి దేశాన్ని పరిపాలించి భారతదేశానికి స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి సమయంలో మరి చాలామంది వారి ప్రాణాలను భారతదేశం కోసం త్యాగం చేసి వారి జీవితాలను దేశం కోసం పణంగా పెట్టి మరి స్వాతంత్ర్యాన్ని మనకు తీసుకొచ్చారు. అలాంటి మహాపురుషులందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకునే ఒక సందర్భమే గాంధీ గారు, నెహ్రూ గారు, అలాగే వెళ్ళినటువంటి జాతీయ నాయకులు సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, ఇంకా చాలామంది మరి జాతీయ నాయకులు మనకు తెలుసు. వారందరి కష్టాతీతాన్ని ఈనాడు మనం అనుభవిస్తూ ఉన్నాం. స్వాతంత్ర దిన సందర్భంగా మనం అలాంటి మహానుభావులు చేసిన కృషిని మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక అవసరం. రెండవది, వారు మనకిచ్చిన స్వేచ్ఛని మిగిలినటువంటి నాయకులు మరి దేశాన్ని అభివృద్ధి చేయడానికి వాడుకున్నారు. 27
అంతా కూడా వృధాగా పోకుండా ఉండాలంటే దాన్ని మనం కంటిన్యూ చేయాలి. ప్రోగ్రెస్ అనేది ముందుకు సాగుతూ ఉండాలి. అందువల్ల ఈ సందర్భంలో ఆ త్యాగమూర్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశం సాధించినటువంటి ప్రగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు ఉన్న ఇబ్బందులు సవాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినట్లయితే మన దేశానికి ఒక దినాన తప్పకుండా ఉపయోగపడతాం. ఈ విషయాలు నేను క్లుప్తంగా నేను పంచుకోవాలనే సందర్భంగా భావిస్తూ ఉన్నాను. తర్వాత కరెస్పాండెంట్ గారు ఉన్నారు. కరెస్పాండెంట్ గారు కొన్ని విషయాలు స్వాతంత్ర దిన సందర్భంగా మీతో మాట్లాడతారు. దీనికి ముందుగా కార్యక్రమం జెండావందనం జరగాలి కనుక మరి పీడి గారు దాన్ని నడిపించాలని కోరుకుంటున్నాను. Attention. Start this. Attention. Start this. Look, attention. ఓకే, ఈ ప్రోగ్రామ్కి మన చీఫ్ గెస్ట్ అయిన కళాశాల ప్రిన్సిపల్ గారు మొదటిగా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత వందే మాతరం. Salute. All right. Chapter
అది దానివల్ల పిక్చర్ ఒక్క నిమిషం దాన్ని పట్టుకో. చాలా సంతోషం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 66 వసంతాలు గడిచిపోయి 67వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా ముందుగా కళాశాల ప్రిన్సిపల్ గారు మాస్టర్ గారికి, మాజీ టీచర్ గారికి, అలాగే టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, లెక్చరర్స్కి, విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాస్టర్ గారి అబ్బాయి, కోడలు, వారి మనవరాలు అందరికీ కూడా ముందుగా 67వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఈ దేశానికి కేవలం వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారైతేనేమి, డచ్ వారైతేనేమి, వారు వారి వ్యాపార కలాపాలు భారతదేశంలో చేసుకోవడం కోసం రావడం జరిగింది. అనంతరం ఈ దేశంలో ఉన్నటువంటి ఏవైతే సంస్థానాలు ఉన్నాయో వారితో వారు సంబంధాలు ఏర్పరచుకొని చివరిగా ఈ దేశాన్ని వారి స్వాధీనంలోకి తీసుకోవడం జరిగిన విషయం మనందరికీ తెలుసు. తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో బ్రిటిష్ వారు రావడం, బ్రిటిష్ వారు వచ్చి పూర్తిగా ఈ దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించిన పరిస్థితులు కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ దేశంలో మనువాద సంస్కృతి, అంటరానితనం, పేదరికం, బలహీన వర్గాల ప్రజల్ని ఏ విధంగా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టినప్పటికీ కూడా వారు విచ్చలవిడిగా మన మీద పెత్తనం చలాయించినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను చూసి, సాంస్కృతిక అసమానతలను చూసి వారు కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వారు చేపట్టినటువంటి సంస్కరణలో భాగమే మనకి రైలు మార్గం అయితేనేమి, తంతి తపాలాలు అయితేనేమి, పోస్ట్ ఆఫీస్ అయితేనేమి, ఈ టెలిగ్రాఫ్ వ్యవస్థ అయితేనేమి, ఇటీవలే ఆ టెలిగ్రాఫ్ వ్యవస్థను కూడా మన దేశం నుంచి తొలగించారు. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా బ్రిటిష్ వారు ఈ దేశానికి వారి సౌలభ్యం కోసం అయితేనేమి, పరిపాలనా సౌలభ్యం కోసం అయితేనేమి, వారి వ్యక్తిగత అవసరాలకైతేనేమి ఈ దేశంలో చేపట్టడం జరిగింది. అయితే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారిని అభివృద్ధి వైపు పయనింపు చేయడం
దగ్గరికి పోతే ఈ దగ్గర పీడిత ప్రజలందరూ కూడా, ఈ తాడిత పీడిత ప్రజలందరూ కూడా అభివృద్ధికి నోచుకోలేదు, నా దగ్గరికి వెళ్ళిపోతే వెళ్ళండి. నాగరికతకి నోచుకోలేదు అనేటువంటి ఒక సదుద్దేశంతో అనేకమైనటువంటి సౌకర్యాలని పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మనం భారతదేశ ప్రజలందరూ కూడా పరాయి పాలనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బాలగంగాధర గారి తిలకం అయితేనేమి, గాంధీ మహాత్మ అయితేనేమి, అతివాదులు మితవాదులు అందరూ కూడా కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొని శాంతియుతంగా ఉద్యమాన్ని జరిపి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో విపరీతమైనటువంటి కృషి చేసి సఫలమైనటువంటి పరిస్థితులు మనకు తెలుసు. చివరికి మన పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకి దాదాపు అర్ధరాత్రి 14 అర్ధరాత్రి అంటే 15వ తేదీ తెల్లవారుజామున మనకు స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ ప్రధానమంత్రిగా అట్లీ ఉన్నారు మనకు స్వాతంత్రం ప్రకటించినప్పుడు. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే అప్పుడే ఒక కుట్రతో ఈ దేశం చాలా బలంగా ఉంది, సుసంపన్నమైనటువంటి దేశం, మీరందరూ కలిసి ఉంటే ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తయారవుతుంది భారతదేశం అని చెప్పి మత ప్రాతిపదికన, కేవలం మత ప్రాతిపదికన భారతదేశాన్ని రెండుగా పాకిస్తాన్, భారత్ అని చెప్పి రెండుగా విభజించడం జరిగింది. ఆ రోజుల్లో స్వాతంత్రం